ఖమ్మం, భద్రాద్రి జిల్లాల పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. భద్రాచలం సారపాకనందు ప్రతి నెల మొదటి తేదీ 1వ తేదీ ఉదయం 9 గంటలకు సారపాకలో గల కల్వరి మార్గం గ్లోరియస్ ల్యాండ్లో తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధనకు ప్రేమతో మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాము. కుటుంబాలతో కలిసి రండి. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 9 గంటలకు స్థలం కల్వరి మార్గం గ్లోరియస్ ల్యాండ్, సారపాక, భద్రాచలం. ఈ ఆరాధనలో ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని దేవుని యొక్క వాగ్దాన సందేశాల ద్వారా ఆశీర్వదించబడ్డారు. చీకటి దురాత్మ శక్తుల చేత పీడించబడేవారు విడుదల పొందుకున్నారు. అద్భుతమైన కార్యాలని పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తున్నారు. మీరు కూడా రండి. 1వ తేదీ ఫిబ్రవరి ఉదయం 9 గంటలకు స్థలం సారపాక, భద్రాచలం, కల్వరి మార్గం గ్లోరియస్ ల్యాండ్. యేసుతో ప్రతిదినం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, బాగున్నారు కదా? ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని చదివి ఉన్నారని నమ్ముతున్నాం. ప్రతి ఉదయం లేవగానే దేవుని ముఖాన్ని దర్శించుకోవటం ఎంతో ఆశీర్వాదకరం కదా. దేవుని బిడ్డ, ఆయన సన్నిధానంలో మనం ఆయనను స్తుతించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు దేవుని యొక్క ప్రజెన్స్ ఆ దినమంతా మనతో ఉండి నడిపిస్తుంది. అలాగే ప్రతి ఉదయం దేవుడిచ్చే వాగ్దానాలను బట్టి మరి నా మటుకు నేనెంతగానో దీవించబడుతున్నా. మరి మీరు కూడా దీవించబడుతున్నారు కదా. మరి మీరు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చబడినట్లుగా ఈ వాగ్దానాలు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. అలాగే మరి ఈ దినం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం మన కొరకు ఇచ్చి ఉన్నారు. ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ద లార్డ్. ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకి ఇస్తున్నారు నాన్న. ఆయన అంటున్నారు, నీ మార్గంలో యెహోవాకు అప్పగించాలి. అలాగే నీవు ఆయనను నమ్ముకొనాలి. ఆయన నీ కార్యాన్ని సఫలం చేస్తానని, నీ కార్యం నెరవేరుస్తానని ప్రభు మాట ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం చూస్తున్న మరి మీ జీవితాల్లో ఒకవేళ ఏ పని ప్రారంభించినా అది సక్సెస్ కావట్లేదేమో, అలాగే ఒకవేళ మీ వ్యాపారాల్లో కావచ్చు, మీ వివాహ సంబంధ విషయాల్లో కావచ్చు, అలాగే మీ యొక్క జాబ్స్ నిమిత్తమే కావచ్చు, అలాగే మీ యొక్క గృహ నిర్మాణ విషయం కావచ్చు, మీ వ్యాపారాల విషయం కావచ్చు, ఏ పని ప్రారంభించినా మరి సక్సెస్ అనేది లేక బాధపడుతున్నారేమో, ఒకవేళ వేదనతో ఉన్నారేమో. ఎందుకని? నేను ఏ పని చేసినా, ఏ పని ప్రారంభించినా అది నష్టమే వస్తుంది, ముందుకు కొనసాగించబడట్లేదు. లేకపోతే నేను ఏది పని చేద్దామన్నా ప్రతిదానికి ఆటంకాలు వస్తున్నాయి, మరి నా పని సక్సెస్ కావట్లేదని ఒకవేళ బాధలో ఉన్నారా, వేదనతో ఉన్నారా? మరి ఈ యొక్క ఉదయకాలం ప్రభు మీతోనే మాట్లాడుతున్నారండి. నీ యొక్క జీవితంలో మరి నువ్వు ఏ పని ప్రారంభించినా ఒకవేళ మనుషులను నమ్ముకొని పని ప్రారంభిస్తున్నావేమో. చాలామంది ఏం చేస్తుంటారంటే, ఎవరో ఒక వ్యక్తిని నమ్మి మరి వారి జాబ్ ఇప్పిస్తానంటే వారి మాటలు నమ్మి మరి వారు కొంత అమౌంట్ కట్టేస్తారు. కానీ వారి ద్వారా మోసపోయిన వారు చాలామంది ఉన్నారు. వారి యొక్క పని ఏది సక్సెస్ కాక, అది జాబ్ విషయమే కావచ్చు, వివాహ విషయమే కావచ్చు, అలాగే వ్యాపార విషయమే కావచ్చు, మనుషులు నమ్ముకుంటూ ఉంటారు.
దేవుని బిడ్డారా, ఒకవేళ మీరు కూడా మనుషులు నమ్మి మోసపోయి ఉన్నారా? మీ పనులు ఏది జరగక బాధపడుతున్నారా? మరి అందుకే ఈ ఉదయకాలం ప్రభు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ మార్గం ఏదైతే ఉందో అది ప్రభువుకు అప్పగించు. అలాగే నువ్వు దేవుని నమ్ముకో. నువ్వు దేవుని నమ్మినప్పుడు దేవాది దేవుడు నీ కార్యాలు, ప్రతి కార్యాన్ని ఆయన నెరవేరుస్తానని మీకు వాగ్దానం ఇస్తున్నారు. దేవుని బిడ్డలారా, మరి నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవుడు నమ్మదగిన దేవుడు అండి. ఆయన సమస్తమును చేయగలిగిన గొప్ప దేవుడు. మరి మనం ఏం చేయాలంటే, మన ప్రతి మార్గాన్ని దేవునికి మనం అప్పగించాలి. ప్రతి విషయాన్ని, దేవా ఇది నా వల్ల కాదు, నా శక్తి సరిపోదు, ఈ ఉద్యోగం పొందుకోవటం నా వల్ల కాదయ్యా, ఈ వ్యాపారం చేయటం నా వల్ల కాదయ్యా, మరి ఈ పని ప్రారంభిస్తున్నాను, మరి ఈ పని చేయటం ఇది నా వల్ల కాదయ్యా. కానీ ప్రభువా, నువ్వైతే సమస్తమును చేయగలిగిన దేవుడు అయ్యా. నీ చేతులకు నాయనా నన్ను నేను అప్పగించుకుంటున్నా అయ్యా. ఈ పని నేను అప్పగిస్తున్నాను. అలాగే నా బిడ్డల వివాహ విషయమై నేను కాదు ప్రయత్నం చేసేది, నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా అని ప్రతి విషయంలో, చదువుకునే పిల్లలు మీ స్టడీస్ విషయమే కావచ్చు, అలాగే మీ జాబ్స్ విషయమే కావచ్చు, అలాగే సేవ చేసేవారు మీ సేవ విషయంలో కావచ్చు, ప్రతీదీ కూడా మనము దేవునికి అప్పగించినప్పుడు, దేవుణ్ణి నమ్ముకొని, దేవా నేను నమ్ముతున్నా, నిన్ను విశ్వసిస్తున్నా, ఇది నీకు అప్పగిస్తున్నానయ్యని ప్రతి మార్గాన్ని దేవునికి మనం అప్పగించినప్పుడు, నీ దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన నీ ప్రతి కార్యాన్ని దేవాది దేవుడు అన్నారు నేను నెరవేరుస్తానంటున్నాడు. దేవుని బిడ్డ, ఇప్పటి వరకు నీ మార్గాలు ఎవరికి అప్పగించావు? నువ్వు ఎవరెవరో మనుషులు నమ్మావు, మోసపోయి ఉన్నావు, ఏ కార్యము సక్సెస్ లేదు కదా. కానీ ఈరోజు నీ ప్రభుని నమ్మగలుగుతావా? నీ దేవునికి నీ మార్గాలన్నీ అప్పగించగలుగుతావా? నువ్వు అప్పగించినట్లయితే నీ దేవాది దేవుడు నీ ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన నెరవేరుస్తాడు. అది వివాహ విషయమే కావచ్చు, ఉద్యోగ విషయమే కావచ్చు, వ్యాపార విషయమే కావచ్చు, ఏ పనినైనా ఏ కార్యాన్నైనా నీ దేవుని చేతులకు అప్పగించినప్పుడు దేవాది దేవుడు అన్నిటినీ నెరవేర్చే దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డ, మనుషులు మోసం చేసినట్లయినా నేను మోసం చేయడు. నువ్వు దేవుని నమ్ముకున్నప్పుడు నీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. నీ జీవితంలో ఏదైనా చేస్తాడు. ఎందుకనంటే ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు కదా. ఆయన సమస్తము చేసే దేవుడు. అందుకే ఈరోజు మరి నీ ప్రతి పని దేవునికి అప్పగించండి. అలాగే దేవుని నమ్మి మీరు విశ్వసించండి, ఆయన చేస్తాడు ఈ కార్యాన్ని అని నమ్మండి. మరి మీరు ఎంతమంది అయితే నమ్మగలుగుతున్నారో, ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసించి రిసీవ్ చేసుకోగలుగుతున్నారో, మీ అందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక. మరి ప్రార్థన చేసుకుందామా అందరం? పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవానికి వందనాలయ్యా. అయ్యా, ఈ ఉదయ కాలపు వేళ మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానం కొరకే వందనాలయ్యా. నువ్వు దృష్టించిన వారి జీవితాలు అయినా బైబిల్ గ్రంథంలో ప్రభా ఎంతో చక్కగా ఆశీర్వదించబడినాయి ప్రభా. దావీదే కావచ్చు నాయనా, ఇంకా భక్తులే కావచ్చు ప్రభా, వారి జీవితాలు ఎంతో ఆశ్చర్యంగా అద్భుతంగా మలచబడినాయి తండ్రి. అలాగే ఈ దినము కూడా ప్రభా, ఎంత కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో, కన్నీటి పరిస్థితుల్లో నీ ప్రజలు ఉన్నారో నువ్వు చూస్తున్న దేవుడు, పట్టించుకునే దేవుడు అయ్యా. అయ్యా, నువ్వు కదిలి వస్తావు, కార్యాలు జరిగిస్తావు నాయన. ఈ ఉదయకాలం ఏ శ్రమలో, ఏ ఇబ్బందుల్లో, ఏ అప్పుల్లో, ఏ అనారోగ్య పరిస్థితుల్లో, ఎటువంటి మరణకరమైన రోగాలతో ప్రభా నీ బిడ్డలు అలమటిస్తున్నారో వారిని దృష్టించయ్యా, వారిని తాకండి అయ్యా, వారిని ముట్టండి ప్రభువా, వారి పరిస్థితులన్నీ చక్కపరచండి ప్రభువా. వారికి ఉన్న నిందలు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి, బిడ్డలు లేని వారికి బిడ్డలు అనుగ్రహించండి. నేను వివాహం కాని పిల్లలకు వివాహాలు జరిగించండి ప్రభా. సేవలో అయ్యా నేను సేవ చేస్తున్న వారికి మీరు సహాయం చేయండి, వారికి కావలసిన ప్రతి అవసరతలు తీర్చండి నాయన. కోర్టు కేసుల్లో బాధపడుతున్న వారికి ప్రభా మీరు న్యాయం జరిగించండి ప్రభా. అయ్యా, విడిపోయిన కుటుంబాలు కట్టండి ప్రభా. అయ్యా, బిడ్డలందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఎగ్జామ్స్లో గొప్ప విజయం నీ బిడ్డలకి దయచేయమని ప్రార్థిస్తున్నాం నాయన. ఈ దినం మ్యారేజ్ డేస్ మర్డర్ చేసుకున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించయ్యా. ఈ సంవత్సర కాలమంతా నీ కృపాక్షేమాలతో నడిపండి నాయన. అలాగే ఈ దినమంతా నీ ప్రజెన్స్ మా అందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.